నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలై ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో, అది ట్రైలర్ నుంచి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో రాష్ట్రం అంతా, తెలుగు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దాన్ని ఆపాలని కోర్టుకు వెళ్ళడం, ఒకరోజు స్టే ఇవ్వడం, మళ్ళా రెండో రోజు స్టే వెకేట్ అవ్వడం, ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు రాజధాని ఫైల్స్ సినిమాలో ఏముందనేది తెలుగు ప్రజల్లో ఒక క్యూరియాసిటీ మొదలైంది. దీంతోనే థియేటర్లకు పరుగులు తీస్తూ ఉన్నారు ప్రజలంతా. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు. అది ఇంకాస్త ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్షగట్టి, అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది చారిత్రాత్మక విషాదం. దీనికోసం కులాల కుంపట్లు రాజేశాడు, విష ప్రచారాలు చేయించాడు, అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం రాజధాని ఫైల్స్. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని, దానికోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టింది ఈ చిత్రం. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి శతవిధాల జగన్ ప్రయత్నించాడు. కానీ కోర్టు ఆ ఆటలు సాగనివ్వలేదు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్ళి సినిమాను చూడండి, వాస్తవాలు తెలుసుకోండి. జగన్ రెడ్డి, నీ పని అయిపోయింది, అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది, కాసుకో. రాజేష్ గారు ఉన్నారు మనతో, అనలిస్ట్. దీని మీద మాట్లాడదాం. ఒక రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, సహజమైనటువంటి కారణాలు అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు పనిగట్టుకొని నేరుగా ఏ సినిమాల మీద స్పందించినటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు ఈ సినిమా మీద ప్రత్యేకంగా స్పందించడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు, ఏం కనిపిస్తుంది మీకు చంద్రబాబు ట్వీట్లో? చంద్రబాబు ట్వీట్లో అంటే వాస్తవంగా రాజధాని ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న ఆవేదన, కష్టం, కన్నీళ్ళు, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, వాళ్ళ మీద జరిగిన దాడి, దౌర్జన్యం, ప్రభుత్వం చేసిన వంచన, ఇవన్నీ ఏదైతే ఆ రైత కళ్ళల్లో కనిపిస్తూ ఉందో దాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజధాని ఫైల్స్ సినిమా అంటే దాంట్లో ప్రస్తావించిన ప్రాంతము పేర్లు వేరు కావచ్చు, కానీ ఎసెన్స్ ఆఫ్ ది మూవీ అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని రైతుల పట్ల, రాజధాని ప్రాంతం పట్ల వ్యవహరించిన తీరుని రిఫ్లెక్ట్ చేస్తూ ఆ సినిమాని చూసిన ఎవరికైనా కూడా ఇంకా వేరే ప్రత్యేకంగా పరిచయం చేయవసరలా, ఎందుకంటే 2019 డిసెంబర్ 17 నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం ఒక ప్రభుత్వం సంకల్పించి, ఆ సంకల్పానికి ప్రతిపక్ష నాయకుడిగా తను కూడా మద్దతు తెలిపి, ఆ మద్దతు తెలిపిన పర్యవసానం ఒక రాజధాని నిర్మాణం పురుడు పోసుకుంటే, ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగితే, అటువంటి రాజధానిని ఆ పురిట్లోనే చంపేయడానికి చేసిన ప్రయత్నం, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని చేసిన ప్రయత్నం, ఆ రాజధాని నిర్మాణం కోసం రైతాంగంతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, రాజధాని లేకుండా చేస్తే వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటో కూడా ఇక్కడ ఒక రాష్ట్ర రైతాంగం ప్రభుత్వ వినతిని మన్నించి మా దగ్గర రాజధాని పెట్టండి అని రైతుల ముందుకెళ్ళి అడగల, మీ దగ్గర రాజధాని పెడుతున్నాము, మీ సహకారం కావాలి, మా దగ్గర వనరులు లేవు, మీరు సహకరించిన పక్షంలో, మీరు ముందుకొచ్చి ప్రభుత్వానికి భూమి ఇచ్చిన పక్షంలో ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని కూడా అందులో భాగస్వామిగా చేస్తుంది, అభివృద్ధి ఫలాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు అని చెప్పని ఒక పాలకుడు చేసిన వినతిని మన్నించి ప్రభుత్వానికి సహకరించి రైతుల ముందుకు వచ్చారు. అవును, రాజకీయ పార్టీకో రాజకీయ నాయకులకు కాదు. అవును కదా, ఒక పాలకుడు హోదాలో ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ప్రజల ముందుకు వచ్చారు. ఇవాళ నమ్మటం తప్పు కాదు, నమ్మక ద్రోహం చేయటం తప్పు. ఆ రోజు ప్రభుత్వాన్ని రైతులు నమ్మారు, కానీ పార్టీలు, పాలకులు, వ్యక్తులు మారిన తర్వాత ఆ ప్రభుత్వమే ఆ రైతును మోసం చేసింది. తన నిర్ణయాన్ని సమీక్షించుకుంది. ఒక అభివృద్ధి కారకమైన నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వాలు రాష్ట్రానికి రాజధాని లేని ఒక నిస్సహాయ స్థితిని సృష్టించే నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలుపరచడానికి కోసం చేసిన ప్రయత్నాల పర్యవసానం మోసపోయిన రైతుల్లో రగిలిన ఆవేదన, కసి, పట్టుదల,
వాళ్ళు వెలుగుచ్చిన ఆక్రోశం, ఆవేదన ఇవాళ ఈ సినిమా రూపంలో ప్రజల ముందుకు మరొకసారి చర్చనీయాంశంగా మార్చింది. అంటే ఇప్పటి వరకు రైతులకు ఏం జరిగింది, ప్రభుత్వాలు ఏం చేశాయి అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు కదా, నిత్యం వార్తా ఛానళ్ళు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు కదా. మళ్ళీ సినిమా చూడండి అని ప్రత్యేకంగా చెప్పడంలో ఏంటి, సినిమాలో ఏంటి మళ్ళీ ఇవాళ మీరు గమనించుకుంటే దాదాపుగా 1980 దశకం 1970 దశకం నుంచి కూడా సమాజంలో అంటే కొన్ని సామాజిక అంశాల పట్ల స్పందనతో కొన్ని సినిమాలు వచ్చాయి. ఎన్టీ రామారావు గారి పెత్తందారుల దగ్గర నుంచి మొదలు పెడితే మాదల రంగారావు గారు, ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో సమాజంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలని కడగలని ప్రస్తావిస్తా ప్రభుత్వాలని ప్రశ్నించే తత్వంతో చాలా సినిమాలు తీయటం జరిగింది. ఈ మధ్యకాలంలో అటువంటి సినిమాలు తగ్గిపోయినాయి. సామాజిక అంశాలని నేపథ్యంగా తీసుకొని సినిమాలు తీయటం ఈ మధ్యకాలం అసలు పూర్తిగా తగ్గిపోయింది. అటువంటి నేపథ్యంలో ఈ మధ్య జరిగిన చరిత్ర ఎప్పుడో జరిగింది కాదు, ప్రజల జ్ఞాపకాలలో ఇప్పటికీ ఫ్రెష్గానే ఉన్న చరిత్ర. కానీ ప్రభుత్వం ఒక విష ప్రచారం చేస్తుంది, ప్రభుత్వం ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తుంది, రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటి, అసలు వాళ్ళు ధనిక రైతులా, వాళ్ళు పేద రైతులా, వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారా, ప్రభుత్వం వాళ్ళని మోసం చేసిందా, వాళ్ళు లబ్ధి పొందారా, ఇది ప్రజల్లో చర్చనీయాంశం కావాలి. ఎందుకంటే వాళ్ళ భూములు ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ భూముల్లో ఈ రోజుకి ప్రభుత్వం పాలన చేస్తూ వాళ్ళని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, వాళ్ళు బెంచ్ కారులో తిరుగుతున్నారు అని చెప్పని వాళ్ళని అవమానపరుస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి విరుచుకుపడతా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉన్నారు, వాళ్ళ మీద పోలీస్ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేస్తూ ఉన్నారు. ఇదేంటి, ఈ తప్పేంటి అని చెప్పని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. దాన్ని ఎడారి అంటున్నారు, దాన్ని శ్మశానం అంటున్నారు, అది ముంపు ప్రాంతం అంటున్నారు, కట్టుబడికి పనికిరాదు అంటున్నారు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది అని రకరకాల వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సినిమా వీటి నేపథ్యంలో వాళ్ళు బాధితులు. ఈరోజు 29,000 కుటుంబాలు, దాదాపుగా 1,00,000 జనాభా ఈ రాష్ట్ర రాజధాని కోసం ముందుకొచ్చి భూములు ఇచ్చారు. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ డెవలపర్కి భూములు ఇవ్వాల, ఒక ప్రభుత్వ అప్పీల్ని మన్నించి గౌరవించి ఆదరించి వాళ్ళ ఆస్తులు ఇవాళ ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. అంటే ఈరోజు వాళ్ళ ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేసి 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత మీకు డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాము అని అంటే దాన్ని ఎదురు చూస్తూ వాళ్ళు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఫలాలు దక్కించాల్సిన ప్రభుత్వం ఇవాళ అవమానాలు మిగిల్చింది, దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో డెఫినెట్గా వాళ్ళలో ఆక్రోశం, ఆవేదన దాన్ని ప్రతిబింబిస్తే ఈ సినిమా తీశారు. కాబట్టి ఆ రోజు అప్పీల్ చేసిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం చూపించింది ఆయన మాటల మీద, ఆదరణ చూపించింది రైతులు ఆయన ప్రభుత్వం పట్ల. ఇవాళ పాలకుడుగా మారిన పాలకులు మారారు, ఈయన ప్రతిపక్షానికి పరిమితం అయ్యాడు. రైతుల్ని నేను నమ్మించా, నా మాట మీదుగా నా పట్ల విశ్వాసం చూపించే రైతులు ముందుకు వచ్చి భూములు స్వాధీనం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రకమైన వంచనకు గురి చేయడం ఏంటి? ఇది రైతాంగం పట్ల ఒక ప్రభుత్వం చేస్తున్న ద్రోహం. కాబట్టి ఆ రైతాంగం పట్ల, ఆ రైతాంగ సమస్యల పట్ల, ఆ రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాల పట్ల కన్సర్న్ తోటి ఈ సినిమా తీసిన నేపథ్యంలో ప్రభుత్వం తన నైజం ఎక్కడ ప్రజలలో చర్చనీయాంశంగా మారుతోందని చెప్పని ఆ సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంకొక రాజకీయ పార్టీ, ఇంకొక మాజీ పాలకుడు ఆయన అంటే అక్కడ జరిగిన అన్ని సంఘటనలకి సాక్షిభూతం ఆయన. అక్కడ జరిగిన ప్రతి రైతు ఆయన మాటల మీద కానీ విశ్వసించి ముందుకు వచ్చారు. ఇటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసమే ఆ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు కడగండి వాళ్ళ సినిమాటిక్గానే నిర్మాణం జరిగి ఉండొచ్చు అది. కానీ ప్రతి పౌరుడు అమరావతిలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతు రాష్ట్రం మొత్తానికి వివరణ చెప్పలేరు. అట్లాగే రాష్ట్రం మొత్తం ఇక్కడికి వచ్చి పరామర్శ చేయలేరు. కానీ సినిమా మాధ్యమం అనేది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతుంది.
కరెక్ట్. ఆయా ప్రాంతాల్లో ఆ స్క్రీన్ మీద చూసినా సరే ఇక్కడ ఏం జరిగింది అనేది అవగాహన చేసుకోగలిగే పరిజ్ఞానం ప్రజలకు కలుగుతుంది. సో బాధ్యుడిగా చంద్రబాబు నాయుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏదన్నా న్యాయం జరిగే ప్రతి అంశానికి బాధ్యతగా తన మద్దతు తెలియజేస్తూ కూడా వాళ్ళ 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 ఆవేదన, వాళ్ళు తలపెట్టుకున్న పోరాటానికి మొదటి నుంచి అండదండలు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళకి అన్ని సందర్భాల్లో వాళ్ళకి అండదండలు అందిస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చిన సినిమా కాబట్టి, ఆ నేపథ్యం నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాను కూడా ఆదరించండి అని చెప్పని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక సోషల్ ఇష్యూ మీద తీసిన సినిమా కాబట్టి దాన్ని అందరూ చూడండి, ఆదరించండి అని చెప్పని ఆయన తెలియజేయడం జరిగింది. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ.